ఇంకా ఫ్రెష్ అవ్వలేదు. మా పిన్ని వంట మా పిన్ని అదిగోండి పూరీలు వేస్తుంది మా పిన్ని. నేను ఇంకా అస్సలు ఫ్రెష్ అవ్వలేదు. చాలా టైం పట్టుద్ది యాక్చువల్గా ఫ్రెష్ అయ్యేసరికి. ఎందుకంటే మేము ఇందాకే లేసాము, కొంచెం నైట్ లేట్ పడుకున్నాం. అక్క వాళ్ళు లేట్ వచ్చారు. నేను నైట్ యాక్చువల్గా ఒక వీడియో తీద్దాం అనుకున్నా, కానీ తీయలేకపోయినాను. ఇదేంటంటే మా ఊర్లో అంటే ఆల్మోస్ట్ ఇందాక చెప్పాను, మా ఊర్లో పండగ అవుద్ది, అంటే ప్రతి ఊర్లో అవుద్ది. ఇది మా ఊర్లో ఇప్పుడు అవుతుంది అనమాట. సో ఏంటి అంటే వంటలకు పోతాం మేము. వంటల కంటే చెప్పాలి, అందరం ఫ్యామిలీ అందరం వంటలు చేసుకొని వెళ్ళి పొలాల దగ్గర తినేసి వస్తామన్నమాట. సో ఇప్పుడు ప్రజెంట్ అక్కడికి వెళ్తాము. నాకేంటంటే మళ్ళీ ఈరోజు ట్విస్ట్ 2 ఉన్నాయి. నేను ఏమంటారు అవార్డ్ ఫంక్షన్కి కూడా వెళ్తున్నాను నేను. సో అది మెయింటైన్ చేయాలి, ఇది ఇలా మెయింటైన్ చేయాలి. ఈవినింగ్ వరకు ఇక్కడ ఉండేసి ఈవినింగ్ వెళ్ళిపోతాను. సో నేను వెళ్ళేటప్పుడు అండ్ 2 నేను ఎలా మేనేజ్ చేస్తున్నాను ఏంటనేది కూడా నేను చూపిస్తాను. నౌ ఫస్ట్ మా పిల్లల్ని రెడీ చేయాలి. మా పిల్లలు పొద్దున్న నుంచి టీవీ అనుకుంటూ బొమ్మలు చూస్తూనే ఉన్నారు. ఇలా అవుతుంది. పూరి పిండి గెట్ రెడీ టు పూరి పిండి. ఇగో శంకరి మా ఇంటి దైవం. మా ఇంట్లో మేము లేనప్పుడు ఎప్పుడు మా ఇల్లుని చూసుకుంటా ఉంటాడు. శంకర్ ఒకసారి ఇట్లా కనబడి, శంకర్ ఇట్లా ఇదే నా పద్ధతి. ఒక్కసారి కనబడి హాయ్ చెప్పు అంతే. హాయ్. మామ అయితే నాకు వరుసకు అక్కడ వచ్చింది, మా అమ్మమ్మ వచ్చింది. అమ్మమ్మ ఫోటో తీర్చొద్దు అంటుంది. ఇక మా పిన్ని పూరి చేస్తుంది. సహస్రాజ్ అబలి సే హాయ్. ఇవాళ మన ఇంట్లో ఏంటి? బోనాలు కాదు, బోనాలు చేసుకోవడానికి మనం హిందూస్ కాదు, క్రిస్టియన్స్. ఓకే సరే, మీరు హిందూస్, మేము క్రిస్టియన్స్. వంటలకు పోతున్నాం ఇవాళ మనం. వంటలకి ఈరోజు పొద్దున వాళ్ళు ఎందుకు అలా అంటున్నారంటే, ఈరోజు పొద్దున మేము బోనాల సాంగ్, వాళ్ళంతా బోనాల సాంగే చూసాం టీవీలో పొద్దున్న లేచిన దగ్గర నుంచి. అందుకని వాళ్ళు బోనాల పండుగ ఏమో ఇంటి వాళ్ళు. అది ఆల్రెడీ నేను చేసేసాను. నేను చేసినాక నువ్వేం చేస్తావు? అది ఆల్రెడీ నేను చేసేసాను. నేను చేసినాక నువ్వేం చేస్తావు? రోల్ చేస్తా, నేను చేస్తా. ఆల్రెడీ చేసుకున్నాను. నేను ఇలా తీసుకుని ఇలా చేయలేను. ఇంకా చేయాలి. మా బాబాయ్ వాళ్ళు టీవీ చూస్తున్నారు. మేము ఇక్కడ లడ్డూ చేసేసాం, పూరి లడ్డూ చేసేసాం. పూరి
మొత్తం మంచిగా అయిపోయాయి. మేము రెడీ అవ్వడం ఒకటి లేట్ ఉంది. వర్షం వస్తుంది. మేము ఎప్పుడు వంటకి వెళ్ళాలనుకున్న వర్షం వస్తుంది. సో వెళ్ళడం బయటకు వెళ్ళడం అవుతలేదు కానీ ఏమన్నా ఎప్పుడు వర్షం వస్తూనే ఉంటుంది. మాకైతే చూపిస్తుంది వర్షం వస్తుంది. వర్షం వస్తుంది లైట్గా. ఇప్పుడు తగ్గిపోయింది. మా బాగా ఏం చేస్తున్నారు. డ్రెస్ వేసుకో, చీర కట్టుకో పద్ధతిగా. పండుగ అన్నప్పుడు మంచి పద్ధతి ఆడపిల్లలు చీర కట్టుకుంటారు. తను ఏమంటారు మాకు డ్రెస్ వేసుకుంటారు. మేము కనుక యాక్చువల్గా మరి ఇంట్లో పాత ఫ్యాన్ ఖరాబ్ అయింది. హాల్లో కూలర్ తెచ్చిపెట్టాం అనమాట. అంటే కూలర్ తెచ్చిన తర్వాత ఖరాబ్ అనుకోండి. అదే ఎప్పుడు ఖరాబ్ అయిపోయింది. ఎట్లా మళ్ళీ అసలు పండుగ అందరూ కూర్చుంటారు. ఇంట్లో కూర్చుని కలర్ వచ్చేసిన అని అంత టైంలో బాగా ఇంకా మమ్మల్ని ఆపడేశారు. ఇంకా వర్క్ చేస్తారు. మా బాగా వర్క్ చేస్తున్నారు. మేము ఇక్కడ ఏం డ్రెస్ వేసుకోవాలి ఏంటని చెప్పి మా అక్క నేను ప్రిపేర్ అవుతా ఉన్నాను. ఇంటే మాకు ఏ పని చదువుతానే ఉంటుంది. ఇంతసేపు చదువుతానే ఉంటుంది. చదువు ఏం కట్టుకోవాలి. ఏం వర్షం వస్తుంది. బయటికి వెళ్తాం కూడా తెలియదు. చాలా లేట్ అయిపోయింది ఇప్పటికే. మా బాబాయ్ యాక్చువల్గా వర్షం వస్తుందని వద్దన్నాడు. మళ్ళీ ఇప్పుడు స్టార్ట్ చేశారు. అందరు వెళ్ళిపోయినారు మా ఫ్యామిలీ వాళ్ళు. యాక్చువల్గా ఏంటంటే నాకు అవార్డ్ ఫంక్షన్ ఉంది కదా, వర్షం వచ్చేసరికి ఇక్కడే జరిగిద్దేమో అని అందరూ అనుకున్నారు. ఇంట్లోనే జరిగిద్దేమో అనుకున్నారు. కానీ జరిగేది మాత్రం ఇప్పుడు పొలాల దగ్గరికి వెళ్ళాలి. చాలా టైం అయిపోయింది. మా వాళ్ళని పంపించేసిన. సో నేను అక్కడికి వెళ్ళడానికి ఎప్పుడు ఎక్కువ రెడీ అవ్వను. ఎక్కడికైనా వెళ్ళడానికి చాలా సింపుల్గా ఇప్పుడు ఎలా అయితే మొహం ఉందో అలానే వెళ్తాను అనమాట. కాకపోతే నేను హెయిర్ ఒక స్టైల్ అనుకున్నాను. సో ఆ హెయిర్ వేయించుకోవడానికని ఒక అమ్మాయిని రమ్మన్నాను, ప్రియా మేకవర్స్ అని. సో తను వస్తుంది. మేకప్ ఏం వేసుకోను, జస్ట్ హెయిర్ ఒకటి వేయించుకున్న తర్వాత అప్పుడు రెడీ అయిపోతా. వెహికల్ రావాలి. వెహికల్ వచ్చేసరికి ఇంకా టైం పట్టుద్ది. సో అప్పుడు మీ అభిప్రాయం ఏంటి? చెప్పే అభిప్రాయం. పాపం మంచి రెడీ అయ్యారు అందరూ. నాకు టైం లేదు, సరిపోతున్నా. పిల్లలు రెడీ కదా, వెళ్ళిపోతున్నా. హాయ్ గాయ్స్, అక్కడికి వెళ్ళేసి మళ్ళీ ఇక్కడికి వచ్చేసాం. ప్రియా మీ అందరికి తెలిసే ఉంటుంది, వాళ్ళ ఫ్రెండ్ వచ్చింది. ఇప్పుడు నాకు హెయిర్ వేసింది. ఫైనల్ లుక్ నేను చూపిస్తాను. ఓకేనా? To receive the honor, Miss Monica Dimple, dancer influencer with us. Hearty నాకైతే ఇక్కడ అంత గందరగోళంగా ఉంది. అసలు ఇక్కడ ఏం మాట్లాడాలి, ఏం చేయలేదు కూడా నాకు అర్థం కావట్లేదు. ఎందుకంటే చాలా లేట్ వచ్చేసాను. ఆల్మోస్ట్ అందరూ వెళ్ళిపోయారు. నన్ను ఇలాగా పెద్ద అపార్ట్మెంట్ దగ్గరికి వచ్చిన తర్వాత ఇక్కడ నుంచి ఎటు వెళ్ళాలో నాకైతే అర్థం కాదు అసలు. హే గాయ్స్, షూట్ వచ్చాను. అలవాట్లో పొరపాటు షూట్ అని వచ్చేసింది. ఈ ప్రోగ్రామ్ అయిపోయింది ఆల్మోస్ట్. నేను చాలా లేట్ వచ్చాను కదా, లేట్గానే అయిపోయింది. సో ప్రజెంట్ ఇప్పుడైతే మళ్ళీ రిటర్న్ అయిపోయినాం, వెళ్ళిపోతున్నాం. చూడండి, యాక్చువల్లీ లొకేషన్ ఎక్కడ అంటే టీ హబ్, అంటే పైన వెళ్ళాలనుకోండి. టీ హబ్ మేము వచ్చింది పైన 5th ఫ్లోర్లో అయింది మాకు. సో ఇప్పుడు వెళ్ళిపోతున్నాం.
నాకైతే ఏడా తృప్తి లేదు. అక్కడ ఉన్నట్టు లేదు, ఇక్కడికి వచ్చి ఇక్కడ ఉన్నట్టు లేదు. నేను ఇక్కడికి వచ్చేసరికి ఆల్మోస్ట్ 10 దగ్గర 10 వచ్చేసింది. అంటే 10 అనుకోండి, 10 వచ్చేసింది. ఆ నుంచి స్టార్ట్ అయింది 7:30కి సిద్దిపేట నుంచి ఇక్కడికి. అమ్మ ఇంటి దగ్గర నేను రెడీ అయ్యేసరికి 5 అయింది. తిన్నది కూడా లేదు, కొంచెం కూడా లేదు. ఒక 2 పూరీలు తిన్నా మటన్తో, అంతే. ఇంకేం తినలేదు. ప్రజెంట్ వెళ్ళిపోతున్నా. ఇంకా అటు తిరిగే కూర్చున్నాను. ఇందాక మీ డౌట్, అటు తిరిగే కూర్చున్నాను కానీ లైట్ లేదని చెప్పేసి ఇటు తిరిగి మనం ముందే కర్ర కలరు అటు తిరిగితే మన మొక్క కూడా చక్కగా కనబడదు. మా తమ్ముడు నేను ఇద్దరం వచ్చినాం. యాక్చువల్లీ అక్కడ ఫుడ్ ఏం తినలేదు, సరిగా లేట్ అయిపోయిందని చెప్పేసి మళ్ళీ మాకు ఇంటికి వెళ్ళేసరికి చాలా టైం పట్టింది. బాగుంది యాక్చువల్గా, ఫుడ్ బాగుంది, అన్నీ బాగున్నాయి, చాలా బాగున్నాయి, అన్ని ఫెసిలిటీస్ అంతా బాగున్నాయి. నేనే కొంచెం లేట్గా మామూలు లేటుగా, చాలా లేట్. ఇంకా అప్పటికి కొంతమందిని అలా జస్ట్ హాయ్ అన్నట్టుగా మాట్లాడేసాను అంతే. నాకు వంతి తినబడుతుంది అసలు. ఇప్పుడు ఇంతసేపు ఆగిన నేను, కాపీరైట్ పడదు కదా, సాంగ్ ప్లే చేసుకొని మాట్లాడుతున్నాను నేను ఇంతసేపు. ఏవో చేయని వస్తుంది నాకు. ఎటు తిరుగుతాను, ఇంకా ఎటు తిరుగుతూ ఇలా కనపడతాను అనమాట నేను. మా తమ్ముడు అయ్యప్పరా సరిగా మా తమ్ముడు నేను ఇద్దరం కలిసి వెళ్ళిపోయామన్నమాట. ఇంత దూరం. అమ్మ మేము అంటుంది చూడు, నేను తిరుగుతుంది పిల్ల. అగో నీకు పెళ్లి చేస్తుందంట అమ్మమ్మ. మళ్ళీ పెళ్ళి అంటే వరకు చేసుకున్నావా? పేరెంట్స్ కి పెళ్లి, చిల్డ్రన్స్ కి పెళ్లి లేదు. మరి నువ్వు పేరెంట్ వే కదా, ఎందుకు చేసుకోలే? నేను పేరెంట్ ని కాదు. మరి నువ్వు పని మనిషివా ఇంట్లో? పని మనిషినా నేను? ఇప్పుడు నువ్వు చెప్పు. చందమామ రావే, చందమామ రావే, జాబిల్లి రావే, జాబిల్లి రావే. నీ పేరేనా జాబిల్లి? నా పేరు జాబిల్లి. మమ్మీ పిలుస్తున్నాం పోతా. నా పేరు జాబిల్లి అంటే నా పేరు జాబిల్లి, నా పేరు మౌనిక. సహస్ర నర్సవ్వ. ఏ పేరు? నీ పేరు చెప్పింది నర్సవ్వ అని. గాయం పేరు ఏం పేరు? గాయం పేరు వాడుతున్నాను. ఎక్కడ చదివిన్నాను? నా పేరు ఎవరన్నా చెప్పరు చిన్ని. ఆమె వాళ్ళు చెప్పు. ఆమె పేరు ఏం పేరు? ఆమె పేరు ఏం పేరు? ఆమె పేరు ఏం పేరు? బంద్ చేయి. జాబిల్లి ఏం ఆలోచిస్తున్నావు? బాయ్ బాయ్. మళ్ళీ ఎప్పుడు వస్తారు? నీ బర్త్డేకి రావా చిన్ని? నీ బర్త్డేకి రావా? బాయ్ బాయ్. హే, చూసారు కదా ఇవాళ వ్లాగ్. ఇంత హడావిడిగా జరిగిపోయిందనమాట. సో ఆఖరికి మా పిల్లలు కూడా వెళ్ళిపోయారు వాళ్ళ ఇంటికి. సో అంతా క్యాప్చర్ చేశాను. ఇంకా నేను చాలా మట్టుకైతే క్యాప్చర్ చేయలేదు, చాలా లెంత్ ఎక్కువ అయిపోతుంది. సో అందుకనే అన్ని వీడియోస్కి ఎలా అయితే సపోర్ట్ చేస్తారో ప్లీజ్ సపోర్ట్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్, షేర్ చేయండి. అంటిల్ దెన్ బాయ్ బాయ్. మళ్ళీ నెక్స్ట్ వీడియో కలుద్దాం.